ఫౌండేషన్ కోసం స్థలం అడిగినారని చెప్పినాను కదా, అదంతా మోసం సూర్య. ఆ పొలంలో వెరైటీస్ ఖనిజాలున్నాయని తెలిసి ఆ కొండారెడ్డి వాళ్ళు మన దగ్గర నుండి ఆ పొలం కాజేయాలని చూసినారు. నాకు నిజం తెలిసిపోయేసరికి ఎలాగైనా ఆ పొలాన్ని దక్కించుకోవాలని పాప పీక మీద కాలు పెట్టి చంపుదామని బెదిరించి ఉమాదేవిని కాగితాలు తీసుకురమని పంపినారు. ఎందుకమ్మా? అదంతా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పలేను మామయ్య. పాప ఎవరో తెలిస్తే వాళ్ళు బ్రతికినివ్వరు. ప్లీజ్ మామయ్య. పాపను వాళ్ళ దగ్గర ఎట్ట వదిలిపెట్టి వచ్చేదమ్మా? అది కాదు మామయ్య, నేను చెప్పేది వినండి. అది కాదమ్మా. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య. అది కాదు. మనం వెళ్లే వరకైనా పాప మీ కూతురన్న విషయం సీక్రెట్ గా ఉండాలి. అక్కడ పెద్దిరెడ్డి మామయ్య ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రమాదం ఉంది. ప్లీజ్ అన్నయ్య, మాట్లాడు. నిజమే మావయ్య, ఎందుకైనా మంచిది ఇప్పుడే ఆ విషయం బయట పెట్టకండి. అది కా సూర్య, నేను చెప్పే. నేను వచ్చిన తర్వాత పాపని ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాం. అట్టగా సూర్య. మావయ్య, మీరు వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పరండి. వాడి గురించి వదిలే సూర్య, నేను చూసుకుంటాను. సరే మావయ్య, ఉంటాను. రే తీరా బండి ఎక్కమ్మా. పదండి అన్నయ్య, మనం హాస్పిటల్కి వెళ్దాం. పాప గురించి నువ్వేం కంగారు పడకు, మామయ్య చూసుకుంటాడు. పద సూర్య, పదమ్మా. పదండి.
అక్షయ్! ఏంటమ్మా సంజయ్, మొత్తానికి తప్పించేసుకున్నావుగా? తప్పు చేశానురా. నిన్ను కిడ్నాప్ చేశానన్న కాన్ఫిడెన్స్తో ముందు సిరి సంగతి తేల్చాలనుకున్నాను. ఈలోపు నువ్వు తెలివిగా తప్పించుకున్నావు. ఛా! కిడ్నాప్ చేసిన వెంటనే నేను ఫినిష్ చేసి ఉండాల్సిందే. ఏంట్రా నువ్వు ఫినిష్ చేసేది? ఏంట్రా హీరోయిజం చూపించాలని వచ్చావా? నీ దృష్టిలో నేను విలన్నే కావచ్చు, కానీ నాకు నేను హీరోనే రా. ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించి మోసం చేస్తావా? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? వదలనరా నిన్ను. ఈగోని హట్ చేస్తే ఈ అక్షయ్ గాడు కూడా వదలరా. నాన్న అక్షయ్, 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 నాన్న అంటున్నాడేంటి? నాన్న అక్షయ్, అక్షయ్.
నేను వెంటనే నా పాపని చూడాలి. పదండి. అన్నయ్య ఇప్పుడెలా కుదురుతుందన్నయ్య? పాప మా ఇంట్లో ఉంది. అందుకే నేను నా పాపని చూడాలి అంటున్నాను. నా పాప నాకు కావాలి. తొందరగా పద. అన్నయ్య అన్నయ్య ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ప్రమాదం అన్నయ్య. వెళ్ళకపోతేనే ప్రమాదం. ఇన్నాళ్ళు నా పాప ఎక్కడుందో తెలియక దూరంగా బతికాను. ఇప్పుడు తెలుసుకొని దూరంగా ఉండలేను. పదండి ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా వినన్నయ్య. నా పాప శత్రువుల మధ్య పెరుగుతుందని తెలిసాక కూడా ప్రశాంతంగా ఎలా ఉండగలను? పాప నీ కూతురని తెలిసే వరకు వాళ్ళ వల్ల తనకే ప్రమాదం ఉండదన్నయ్య. నన్ను నమ్మన్నయ్య. ఇప్పుడు పాప నీ దగ్గర ఉండడం కన్నా ఆ ఇంట్లో ఉండడమే ముఖ్యం. ఏంటి? నా పాపని ఆ రాక్షసుల మధ్యలో వదిలేయాలా? మన రెండు కుటుంబాలు కలవాలంటే కొద్ది రోజులు పాప మా ఇంట్లోనే ఉండాలన్నయ్య. అవసరం లేదు. నాకెవ్వరితోనూ సంబంధం లేదు. ఇప్పటి వరకు నేను నష్టపోయింది చాలు. నాకు నా భార్య పాప క్షేమంగా ఉండడమే ముఖ్యం. అన్నయ్య, పాప నీ దగ్గరుంటే క్షేమంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పాప నీ కూతురని తెలిసిన మరుక్షణం నుంచే తనకి ప్రమాదం మొదలవుతుంది. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోమంటావు? అవతల మీ నాన్న అత్త ఆస్తి కోసం పాప పీక మీద కాలు పెట్టి చంపుతామని బెదిరిస్తున్నారట. అలాంటి వాళ్ళని నమ్మి నా కూతుర్ని ఎలా వదిలేయమంటావు? ఇకపై అలాంటి ప్రాబ్లం రాకుండా నేను జాగ్రత్త పడతాను. పాపని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్లీజ్ అన్నయ్య, విడిపోయిన మన రెండు కుటుంబాలు పగల్ని మర్చిపోయి కలవాలంటే ఆ పాప నాతోనే ఉండాలి. మీ వాళ్ళు పగని మర్చిపోవడం అన్నది కల్లో మాట. మర్చిపోయేలా చేస్తాను. అది కేవలం నా నమ్మకమే కాదు, నీలక్క ఆశయం కూడా. తన భర్త పాప క్షేమంగా ఉండాలంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ మాసిపోవాలని, ఆ పని నేనే చేయాలని నీలక్క నా దగ్గర మాట తీసుకుంది. ఆ మాట నిలబెట్టుకునే అవకాశం నాకివ్వన్నయ్యా. ఎన్ని చెప్పినా పాపని ఆ ఇంట్లో ఉంచడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇన్నేళ్లుగా మారని వాళ్ళు ఇప్పుడు మారతారని ఎలా చెప్తున్నావు? ప్లీజ్ అన్నయ్య, మా వాళ్ళని మార్చడానికి నాకున్న ఒకే ఒక్క హోప్ ఆ పాప. తనని కూడా తీసుకెళ్లిపోతే ఎప్పటికీ నేను అనుకున్నది సాధించలేను, నీలక్క కోరిక తీర్చలేను. నా వల్లే అక్కకి పరిస్థితి వచ్చిందని ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాను. తనకిచ్చిన మాటని కూడా నెరవేర్చకపోతే నా బతుక్కి అర్థం లేకుండా పోతుంది. తను పెట్టిన ప్రాణభిక్షకి ఫలితం దక్కకుండా పోతుంది. తను చేసిన త్యాగానికి న్యాయం చేయాలంటే నేను ఆ రెండు కుటుంబాలని కలిపి తీరాలన్నయ్య. అది సాధ్యం కాదంటే నేను నేను ప్రాణాలతో ఉండడం కూడా వ్యర్థం. సిరి ఆగు. వదులన్నయ్య, అర్థం లేని బతుకు బతికే కన్నా చావడమే బెటర్. నన్ను చావని. నీకేమైనా పిచ్చా? చచ్చి ఏం సాధిస్తావు? బతికి సాధించలేక ప్రతి క్షణం నరకం అనుభవించే కన్నా
ఒక్క క్షణం నొప్పి భరించి చావడమేనాయో నన్ను చావలేవు. తన ఆశయాన్ని బతికిస్తే అక్క బతుకుతుందని ఆశపడ్డాను. అది నెరవేరదని తెలిసినప్పుడు నేను బతికుండడం కూడా వేస్ట్. చేతికన్నల్లా నేను అక్క ముందు నిలబడలేను. నన్ను చావనివన్నయ్య. సిరి ఆగు, వదిలే. ఏంటండి ఇది? ఏదైనా ఉంటే హాస్పిటల్ బయట చూసుకోండి. డాక్టర్ గారు వస్తే కోప్పడతారు. నా నీళ్ళ కోరిక అని చెప్తున్నావు కాబట్టి పాపని నీ దగ్గర ఉంచడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నీ కుటుంబం వల్ల పాపకేమైనా జరిగితే మాత్రం కుటుంబం మొత్తాన్ని కాటికి పంపిస్తాను. అన్నయ్య, పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. పాప నీ కూతురన్న విషయం ప్రాణం పోయిన వాళ్ళకి తెలియనివ్వను. తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువేసి కాపాడుకుంటాను. మంచి సంకల్పాన్ని నీలక్క నాకు బాధ్యతగా అప్పగించింది. దానికి ఆ దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడన్న నమ్మకం నాకుంది. పాప వల్ల ఖచ్చితంగా మా వాళ్లలో మార్పు వస్తుందన్నయ్య. వాళ్లలో మార్పు వస్తే నాకు సంతోషమే సిరి. అప్పుడైనా పెద్దిరెడ్డి మావయ్య కుటుంబానికి ప్రాణభయం లేకుండా పోతుంది. వాళ్ల జీవితంలోనూ సంతోషానికి స్థానం దక్కుతుంది. అందరిలో ఆ సంతోషం చూడాలని నా తపన కూడా. నా నీల ఆశయం నెరవేరడం కోసం నా ప్రాణాన్ని నీ చేతిలో పెట్టాను. జాగ్రత్త సిరి. పాపం నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు మాటిస్తున్నానన్నయ్య. పుట్టిన తర్వాత తనని తనివి తీరా ముద్దాడే అవకాశం కూడా దొరకకుండా పోయింది. ఒక్కసారి పాపని చూడాలనుంది సిరి. ఒక్కసారి ఏంటన్నయ్య? నీకు పాపం చూడాలనిపించినప్పుడల్లా చూడొచ్చు. నేను ఆ ఏర్పాటు చేస్తాను. బాలు, బావా, మీరిక్కడే ఉండి నా నీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నేను పాపను చూసొస్తాను. నీలాంటి గొప్ప తండ్రి ఈ ప్రపంచంలో ఉంటారేమో సూర్య. జాగ్రత్త. జాగ్రత్త బావా. ఇంద్రమ్మా, ఆ పెద్దిరెడ్డి సంతకం పెడతాడంటవా? పెట్టక ఏం చేస్తాడమ్మా? ఇన్ని దినాల తర్వాత సెల్లింటికి పోయి స్థలం రాసి ఇయ్యమని అడిగితే దాన్ని చూసి పొంగిపోయి నోట మాట రాక
ఖచ్చితంగా రాసిస్తాడమ్మా. ఎంతసేపు అయినా ఉమాదేవి రావట్లేదేంటింద్రమ్మా? చాలా దినాల తర్వాత కలుసుకుంటున్నారు కదమ్మా. ప్రేమలు అలకబోయొద్దు. ఏడ్పులు ఓదార్పులు ఎన్నుంటాయి. అత్తా, నీ మొగుడు చావుతో నీలో పగ మొదలైనది. నీ కొడుకు చావుతో అంతమవుతాది.